గుంటూరు జిల్లా పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన హయాంలో పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధికి 682 కోట్లు, సంక్షేమానికి 1483 కోట్లు ఖర్చు చేశానని చెప్పారు. తాను ప్రారంభించిన పనులను ప్రస్తుత ఎమ్మెల్యే తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు. తన అభివృద్ధిపై ఎప్పుడైనా డిబేట్కు సిద్ధమని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ప్రవర్తన మార్చుకోకపోతే అవకతవకలను బయటపెడతానని హెచ్చరించారు. నియోజకవర్గం శాసనసభ్యుడు నా మీద కామెంట్ చేయడం జరిగింది. దానికి ఈరోజు మీ అందరిని పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అభివృద్ధిలో నేను చేసిన అభివృద్ధిని కూడా నేను చేస్తున్నాను అని చెప్పుకునే పరిస్థితికి ఇప్పుడు శాసనసభ్యుడు తయారయ్యాడు. ఒక ప్రోగ్రాం మీద వైకుంఠపురం వెళ్తే అక్కడ ఆలోక సుధాకర్ అని బీజేపీ లీడరు రావటం జరిగింది. నన్ను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టొద్దండి గుడి దగ్గర అన్నాడు. నేను గుడిలో పెట్టలేదు, రోడ్డు మీద పెట్టానని చెప్పడం జరిగింది. దానికి అతనితో మాట్లాడటం జరిగి అతను వెళ్ళిపోయాడు. అతను ఏదో నన్ను అమరావతి మీద క్వశ్చన్, అమరావతి మీద నీ స్టాండ్ ఏది అడిగినట్టుగా ఇతను సృష్టించుకొని అమరావతి మీద నీ స్టాండ్ ఏంది, అభివృద్ధి మీద నీ స్టాండ్ ఏంది అని అడగటం జరిగింది నన్ను. అభివృద్ధిలో గత 20-30 సంవత్సరాల నుంచి ఎవరో చేయని అభివృద్ధి నేను చేశానని చెప్పి గర్వంగా నేను చెప్పుకుంటాను. గతంలో ఎంతోమంది ఇక్కడ శాసనసభ్యులు సదాశివరావు గారు, డాక్టర్ సదాశివరావు గారు కానీ, కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ, కొమ్మలపాటి శ్రీధర్ కానీ వీళ్ళంతా చేశారు. వాళ్ళతో పాటు